తను మా మేనమామయ్య మేడం. ఆయన పెళ్లి చేసుకోమని టార్చర్ చేస్తున్నాడు మేడం. తన వయసుకి మీ వయసుకి చాలా డిఫరెన్స్ ఉంది కదా, మీ వయసు ఎంత? 42 మేడం. ఇప్పుడు తనలో మీ కూతుర్ని చూడండి ఒకసారి. మేనగోడలు కాబట్టి కూతుర్ని ఎలా చూస్తాం, మేనగోడు చేసుకుంటాం మేము. మీరు ఒక తండ్రి పొజిషన్ లో ఉండి పెంచి తను ఎలా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? చిన్నప్పటి నుంచి ఒక తండ్రిలాగా పెంచారు కదా మీరు. మా వైఫ్ కూడా చెప్పాను చేసుకుంటా అంటే చేసుకోమని. మీ వైఫ్ ఒప్పుకుందా? ఒప్పుకున్నాను మేడం. తండ్రి వయసు ఉన్న అతనితోటి మీరు పెళ్లి చేసుకోమని తను ఫోర్స్ చేస్తున్నారు, అదే మీ కూతుర్ని అయితే అలా చేస్తారా? నాన్న వాళ్ళ ఆస్తులు ఇంకా ఉన్నాయి, అవి ఏడా ఇంకా నేను వేరే పెళ్లి చేసుకుంటే వెళ్ళిపోతుందో అని చెప్పేసి ఆస్తుల కోసం చెప్తున్నారు. మీరు ఆస్తి కోసం తను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? ఆస్తి కోసం కాదు మేడం, మా ఆస్తి ఉన్నది. వాళ్ళకేం లేదు మేడం. సైలెంట్ సపోర్ట్ మాట్లాడుకో. అత్తమ్మ అనితాకి ఎందుకు మంచి మంచి సంబంధాలు చూస్తున్నావు? ఆమె కూడా ఎవరినో ఒక ముసలో నుంచి పెళ్లి చేయొచ్చు కదా. సైలెంట్. ఇంకోటి మేడం, ఆ ఆస్తి అంటుంది కదా, పెంచినాం కాబట్టి పెద్ద చేసినాం కాబట్టి ఆస్తి కూడా తీసుకుంటాం మేమే. లీగల్ గా అమ్మాయి వెళ్ళి కేసు పెడితే మీకు ఏమవుతుందో తెలుసా? మీకు మాకేం కాదు, పెట్టుకోమని. మీరు వెళ్ళిపోండి. తీసుకెళ్తాం మేడం. ఎందుకు తీసుకెళ్తారు? కొట్టైనా తీసుకెళ్తాం. మా దగ్గరే మేనేజర్ వచ్చి తీసుకెళ్ళండి. చేస్తాను, పని చేస్తాను. ఏం మాట్లాడతారా ఇంటి దగ్గర? హలో అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈ రోజు ఒక అమ్మాయి తన మేనమామతో సమస్య ఉందని మన స్టూడియోకి వచ్చారు. తన సమస్య ఏంటో తన మాటలను తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే మేడం. చెప్పండి మీ సమస్య ఏంటి? నా పేరు స్వప్న మేడం. నేను భద్రాచలం వచ్చాను. తను మా మేనమామయ్య మేడం. ఆయన పెళ్లి చేసుకోమని టార్చర్ చేస్తున్నాడు మేడం. చూడటానికి తండ్రి వయసులో ఉన్నారు, తను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? చిన్న ఉన్నప్పటి నుంచి 10 years నుంచి పెంచుతున్నా మేడం, చిన్న ఉన్నప్పటి నుంచి. దానివల్ల ఇప్పుడు నీ వయసు ఎంతమ్మా? 24 మేడం. 24 years, అంటే 14 years నుంచి పెంచుతున్నారు. అవును మేడం. మరి ఎందుకు తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? నాకు 3 పాపలు మేడం. 3 పాపలు. అబ్బాయి కావాలి కాబట్టి. అబ్బాయి కావాలి. అమ్మాయిని మేనమామని కాబట్టి చేసుకోవాలనుకుంటున్నాను. తన వయసుకి మీ వయసుకి చాలా డిఫరెన్స్ ఉంది కదా, మీ వయసు ఎంత? 42 మేడం. 42 years. మరి అంత డిఫరెన్స్ ఉంది కదా, కూతురు వయసు మేడం. ఎందుకు అలా చేసుకోవాలనుకుంటున్నారు? ఇష్టం అనిపించింది చేసుకుంటున్నాం. ఇష్టమైతే పెళ్లి చేసుకుంటారా? అబ్బాయి కావాలి, ఆస్తి ఉన్నది. ఇప్పుడు తనలో మీ కూతుర్ని చూడండి ఒకసారి. మేనగోడలు కాబట్టి కూతుర్ని ఎలా చూస్తాం, మేనగోడు చేసుకుంటాం. నేను పెంచినంత మాత్రాన పెళ్లి చేసుకోవాలని రాసి పెట్టలేదు కదా. మాకున్నది మేడం. నాకు అనిత వాళ్ళతో పాటే పెంచారు కదా మామయ్య, అలా ఎలా అనిపించింది? నేను ఏ రోజు మీతో తప్పుడుగా అలా అనుకున్నాం బాబు కావాలని. మీరు ఒక తండ్రి పొజిషన్ లో ఉండి పెంచి తను ఎలా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? చిన్నప్పటి నుంచి ఒక తండ్రిలాగా పెంచారు కదా మీరు. అవును మేడం. ఇప్పుడు మీ పిల్లలతో పాటు పెంచారు కదా. మా వైఫ్ కూడా చెప్పాను చేసుకుంటా అంటే చేసుకోమని. మీ వైఫ్ ఒప్పుకుందా? ఒప్పుకున్నది మేడం. మీ వైఫ్ ఎక్కడ ఉంది ఇప్పుడు? ఇంట్లో ఉంది మేడం. ఇంట్లో ఉంది. అవును. తను పెళ్లి చేసుకోమని తను కూడా ఫోర్స్ చేస్తుంది మేడం. ఒకసారి మాట్లాడి చూద్దామా తనతోటి? మాట్లాడండి. ఫోన్ చేద్దామా? చేద్దాం. చేయండి. హలో అమ్మా, మీ హస్బెండ్ తన మేనకోడలతోటి మా స్టూడియోకి వచ్చారు. నేను యాంకర్ నమ్మా మాట్లాడుతున్నాను. సమస్య పరిష్కారం చేయడం కోసం మా దగ్గరకు వచ్చారు. మీరు మేనకోడల్ని పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తున్నారంట, తను చెప్తున్నారు. నిజమేనా అమ్మా ఇది? నిజమేనండి. ఎందుకు పెళ్లి చేసుకోమంటున్నారు తనని? అదేం లేదు, మాకు 3 ఆడపిల్లలు, ఆడపడు కావాలి. అమ్మాయి మా ఆడపడుచు కూతురే. ఆడపడుచు కూతుర్ని అలా తండ్రి స్టేజ్ లో ఉంచి పెంచి, తల్లి స్టేజ్ లో ఉంచి మీరు పెంచి మీ చేతులతో మీ భర్తకే పెళ్లి చేయాలనుకుంటున్నారా? ఏం లేదు మేడం, వాళ్ళ పిల్లల్ని కాలేజ్ పోతారు, వాళ్ళకి చేసి మంచిగా పెడతాను. అందుకని ఆమె కూడా ఒప్పుకుంటుంది. పెంచినాం అంటారు. వాళ్ళది సొమ్ము నేనేం తినలే మేడం. మా ఆస్తులే మస్తు ఉన్నాయి. మా నాన్న వాళ్ళు చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు చాలా వచ్చాయి. ₹1 నాకు ఇవ్వలే మేడం, మొత్తం వాళ్ళే తీసుకున్నారు. ఏం సాగారు అత్తమ్మా అట్లా మాట్లాడుతున్నావు? మీకు అసలు ఏమైనా తెలివి ఉందా? అనిత వయసు ఉంది నాకు, మా అమ్మాయిని పెళ్లి చేసుకోమని నువ్వు కూడా చెప్తున్నావా? ఏమంటారు? అదే అమ్మా, సిగ్గుందా మీకు కొంచెమైనా? తండ్రి వయసు ఉన్న అతనితోటి మీరు పెళ్లి చేసుకోమని తను ఫోర్స్ చేస్తున్నారు, అదే మీ కూతుర్ని అయితే అలా చేస్తారా? మీ కూతుర్ని అయితే అలా మీ తమ్ముడికో ఎవరికో ఇచ్చి కట్టబెడతారా?
ఆ పరిస్థితి రాలేదండి మా పిల్లలకి. నిన్ననే ఏదైతే మేము అదే మీ పిల్లల్లాగానే తను కూడా చూసుకోవాలి కదా, బయటకి ఇచ్చి పెళ్లి చేయండి మీ హస్బెండ్ తో ఎందుకు. నేను బయట చేసుకుంటే ఆస్తి మొత్తం తీసుకోపోతానని చెప్పేసి వీళ్ళ ప్లానింగ్ మేడం. మొత్తం అంతా ఈడనే ఉంటది. వాళ్ళ పిల్లలకి నా వయసు మేడం, వాళ్ళ పిల్లల వయసు ఒకటే. ఫోన్ ఒక్క నిమిషం, వాళ్ళు నేను ఒక్క పని మాట్లాడతాను. చేయలేదు మేడం. అన్ని పనులు నేనే చేయాలి ఇంట్లో. మొత్తం అన్ని హలో? పనులు చేసుకుని నేనే కాలేజ్కి వెళ్ళాలి. చెప్పండి. ఏమండి ఎక్కడ ఉన్నారు మీరు ఇప్పుడు? ఇంట్లో ఉన్నారా? ఇంట్లో ఉన్నాండి. అదే ఇప్పుడు మేడం చెప్పాను చేసుకుంటున్నా అంటే మేడం అంటుంది అట్లా చేసుకోవద్దని అంటుంది. మనం పెంచి పెద్ద చేస్తాం కదా, ఆలోచన అయితే అదే పెంచి పెద్ద చేశారు కాబట్టి వద్దంటున్నామమ్మా. ఇప్పుడు చేసుకుంటా మేడం ఎట్లా అంటారు మేడం మీరు? అట్లా ఎలా ఎలా ఒప్పుకుంటది? తనకి ఇష్టం లేకుండా నిన్నెలా పెళ్లి చేసుకుంటుంది? చిన్నప్పటి నుంచి ఒక తండ్రి లాగా సాకారు కదా. అవును మేడం, ఆ తండ్రినే చూస్తుంది మీలో, భర్తను ఎలా చూస్తుంది? మీ డబ్బులు పెట్టి ఏమన్నా సాకారనండి? మీ డబ్బులు పెట్టి నన్ను ఏమన్నా సాకారా? ఏమన్నా మీరు ఒక్క రూపాయి ఖర్చు పెట్టారు నా మా కోసం? డబ్బులే ఏమన్నా? పెట్టాం మేడం. నేను పెట్టలే మేడం. మా ఊరికే అట్లా అంటుంది. మా డబ్బులే పెట్టింది, పెంచినాం, మేమే పెంచినాము. మా అమ్మ నాన్న ఇప్పుడేమో ఇక్కడ చనిపోయిన వీళ్ళు అప్పటికప్పుడు ఆమె తీసుకొని చెప్తుంది కదా అన్ని ప్రూఫ్స్ ఉన్నాయని. తనకు ఏం వాళ్ళ లేదు. అమ్మ నాన్న ఏం చనిపోయిన లేదు. ఇన్సూరెన్స్ లో నాన్న లేదు. వాళ్ళ ఆస్తులు ఇంకా ఉన్నాయి. అవి ఏడా ఇంకా నేను వేరే పెళ్లి చేసుకుంటే వెళ్ళిపోతుందో అని చెప్పేసి ఆస్తుల కోసం చెప్తున్నారు. మీరు ఆస్తి కోసం తన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? ఆస్తి కోసం కాదు మేడం, మా ఆస్తి ఉన్నది. వాళ్ళకి ఏం లేదు మేడం. సైలెంట్ ఉండు, సప్పుడు చెప్పు. మాట్లాడుకో, తన మీద ఎందుకు మాట్లాడుతున్నారు? అవును మేడం, చేసుకుంటాను మేడం. మెనకడలు కూడా చేసుకుంటా నేను. అసలు ఆ రైట్స్ లేవు మీకు. దేనికి లేవు? చిన్నప్పటి నుంచి పెంచారు లేదు, కదా. చేసుకుంటాం. మాకు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు కాబట్టి, మాకు అబ్బాయి కావాలి కాబట్టి చేసుకుంటాం. కంపల్సరీ చేసుకుంటాం మేము. అబ్బాయి కండానికి తనే సొల్యూషన్ ఎందుకు అనుకుంటున్నారు మీరు? అవును మేడం, తనే కావాలి. బయట నుంచి అడాప్ట్ చేసుకోండి. ఒక మేము అనుకున్నాం వారసుడు మేడం. కావాలనుకుంటే బయట నుంచి మాకు తన అవసరం లేదు. ఆస్తి కోసం మేము మీరు పెంచినాము. పిల్లల్ని కనాలనుకోవడం మూర్ఖత్వం అది. ఇప్పుడు బయట ఇచ్చి చేయాలి, ఆ డబ్బులు మళ్ళా పోతాయి. పెళ్లికి అవసరం అమ్మ మేడం. అవును పోనీ, తండ్రి తనకి పోతుంది. వాళ్ళ అమ్మా నాన్న కష్టపడి సంపాదించిన ఇప్పుడు- ఆస్తిని తనకి ఇచ్చేయండి. అది కాదు మేడం, మేము చేసుకున్నాం. ఇప్పటి వరకు తిన్నారని చెప్తుంది కదా నేను తను. చేసుకున్నాను అనుకో, అబ్బాయి అమ్మాయి మళ్ళా పుడితే అసలు మా అబ్బాయికే అవుతుంది, మా రక్తం కాబట్టి. కొంచెమైనా ఉండాలి అలా మాట్లాడటానికి. ఎట్లా నోరు వస్తుంది మీకు ఆ మాట అనడానికి? ఎట్లా నోరు వస్తుంది? పెంచిన కాబట్టి వస్తుంది నోరు. అయ్యో, నువ్వు ఎట్లా పెంచితే నిన్ను నీకు పెంచినా రైట్స్ కాబట్టి, ఉన్నాయా? నిన్ను పెంచినా కాబట్టి మా నాన్న సొమ్ము పెట్టి చిన్నగా ఉన్న పడుతుంది. మమ్మల్ని ఏం నిన్ను సాకలేదు. పెంచకపోతే నాకు అవసరం లేదు. ఆ? అసలు నీకు నోరు ఎట్లా వస్తుంది ఆ మాట మాట్లాడడానికి? నోరు వస్తుంది, చేసుకుంటా, కంపల్సరీ చేసుకుంటా. నేను చేసుకోను. మీ నేను పిల్ల- చేసుకుంటాను. మీ పిల్లలు ఉన్నారు కదా, మీ పిల్లలు తను యాక్సెప్ట్ చేస్తారా అలాగా? పిల్లలది వేరే మేడం. మీ పిల్లలు కూడా ఇదే వయసులో ఉన్నారు కదా. పిల్లలు వేరే. మీ పిల్లల మీ సమస్య కాదు. పిల్లలు తనని చేసుకుంటా అంటే నా ఏజ్ లో ఉన్నారు కదా, తను ఎందుకు ఇలా చేసుకుంటున్నారు అని తను యాక్సెప్ట్ చేస్తారా మీ పిల్లలు? మా వైఫ్ అయితే చేసుకోమంటున్నారు మీ మేడం. వైఫ్ చేసుకుంటుందండి. రేపు మీ పిల్లల ముందు మీరు తనతో ఎలా ఉంటారు? సిగ్గు అనిపించట్లే కొంచెమైనా? ఏమి లేదు, సిగ్గు లేదు మీకు? ఏమి లేదు, ఏమి లేదు, చేసుకుంటాం. వాళ్ళు ఇద్దరు ఇంతే మేడం. మూడు పిల్లలు ఇద్దరు ఇంతే. వాళ్ళ పిల్లలు మంచిగా ఉండాలి, వీళ్ళు మంచిగా ఉండాలి. నేనేమో పొద్దున లేచి ఇంట్లో అంత వర్క్ చేసుకుని వాళ్ళ పిల్లలు నా వయసు ఉంది. ఆమెకు బెడ్ కాఫీ నేను తీసుకోపోయి మేడం నేనైతే చేసుకుంటాను వీళ్ళ మేడం, ఆస్తి మేనగోడలు కోసమే కాబట్టి నన్ను ఇట్లా చేస్తున్నారు. మీకు చేసుకుంటా. ఆ రైట్స్ లేవు. ఎందుకంటే మీకు తనకి ఇష్టం లేకుండా జరగదు. పెంచాం కదా. మాట్లాడండి, మాట్లాడండి, మాట్లాడండి. మాట్లాడుతున్నావా ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు కూడా? భర్తకి సర్ది చెప్పుకునేది పోయి బయటికి పిచ్చి పెళ్లి చేయక వాళ్ళ ఆస్తుల మీద మీ మీ వ్యవహారం ఏంటి అసలు? ఆ అమ్మాయికి ఏం పెద్దగా ఆస్తులే మేడం, మాకు ఆస్తులు ఉన్నాయి. మేమే పెంచి పెద్ద చేసాం కదా. మాట్లాడకత్తమ్మా నువ్వు. ఒకసారి నీ హృదయం మీద ఒట్టేసుకొని చెప్పు. మా ఆస్తులు లేవా? ఇప్పుడు నువ్వు నీ మొగుడు నీ పిల్లలు బతుకుతుంది ఎవరి ఆస్తి మీద? ఇప్పుడు ఇంకా వేరే పెళ్లి చేస్తే అక్కడ అన్ని పోతాయని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నావు. పోతే మేమే తాకి పెంచినాం కదా నిన్ను. ఏం అవును పెంచావు? పెంచి ఏం చేస్తున్నావు? తను గొంతుకు వస్తున్నారు కదా. మామని ఆలోచన కూడా లేకుండా పనిచేసి పెట్టినావు. మీకు సిగ్గు లేదమ్మా, మీకు సిగ్గు లేదు కనీసం చెప్పడానికి. ఇప్పుడు ఫోన్ లో ఇక్కడ వీళ్ళ ముందు కూడా అదే మాట్లాడుతున్నావు పెళ్లి చేసుకోమని. తప్పే ఉంది మేడం, మాకు ఆడపిల్లలే, మళ్ళీ పిల్లలు పుట్టరు, వారసు పుడతాడు, మేనకోడలే కదా, ఇంట్లో ఉంటదని చేసుకోమన్నా. అయితే పిల్లల కోసం ఆస్తి కోసం తన జీవితాన్ని నాశనం చేస్తారా? మరి అనితకు కూడా అనితకెందుకు అత్తమ్మ అనితకెందుకు మంచి మంచి సంబంధాలు చూస్తున్నావు? ఆమెకు కూడా ఎవరినొక ముసలో నుంచి పెళ్లి చేయొచ్చు కదా. సైలెంట్ ఆ, ఎందుకు? Silent ఎందుకు ఉండాలి silent? ఎందుకు ఉండాలి silent? ఎందుకు మేడం, ఉండాలి? ఇంటి దగ్గర ఉంటే ఇట్లా ఉండదు. ఇక్కడ వచ్చింది కాబట్టి స్టూడియోకి వచ్చిన మాట్లాడుతుంది అలాగా. అవును, ఇప్పుడు ఇంటి దగ్గర రాను అసలు మాట్లాడు. నోరు విప్పనీరు మేడం. ఇక్కడ మాట్లాడుతున్నాను. వీపుకి మలిచి కొడుతుంది మా అత్తమ్మ. ఏం పని చేయకు. తను అంత టార్చర్ ఇక్కడ చేస్తూ స్టూడియోకి వచ్చినా అని చెప్పి నాకు ఇంకా మీ మీద మాట్లాడుతున్నాను. గౌరవం ఉంచి మాట్లాడుతుంది మేనమామ అని. తన్ని కొడుతున్నారు, టార్చర్ చేస్తున్నారని చెప్తుంది. చేస్తాం మేడం, ఆ, మీ పిల్లలు కూడా అలాగే కొడతారా? మీ కడుపు పుట్టిన పిల్లలు కూడా అలానే అలానే చేస్తారా? చేస్తాం మేడం, అలానే చేస్తాం. ఏం పని అంటుకోరు మేడం. వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ ఆవిడ కానీ ఎవరు ఏం పని చేయరు మేడం. మొత్తం నేనే చేసుకుంటా ఇంట్లో అంత పని.
మేము ఎట్లకైనా చేసుకుంటాం మేడం. నేను చేసుకోను మామయ్య. చేసుకోవడానికి వీల్లేదు. తను ఒక అంతా తల్లి లెక్కనే పెడుతుంది. అనుకున్నా. మా అమ్మ మా నాన్న చెప్పినప్పటి నుంచి మీలోని అమ్మ నాన్న ఇద్దరిని వీళ్ళని చిన్నగా ఉన్నప్పటి నుంచి పెంచినాం కాబట్టి కంపల్సరీ చేసుకుంటాం. చూసారా, అమ్మ నాన్న మీలో చూసుకున్నానంటుంది. ఒక మేనమామ పొజిషన్ లో ఉండి పెంచారు, పెద్ద చేశారు. ఈ రోజు తనతో ఎలా ఉండాలనుకుంటున్నారు? ఒక కూతుర్నే చూసుంటారు కదా, చిన్నప్పటి నుంచి తను ఎత్తుకొని పెంచారు, మేము అట్లా ఆడించారు. అనుకోలేదు మేడం. ఆమె అనుకున్నదేమో కానీ మేము అనుకోలేదు కదా. మేడం నేను చచ్చిపోను వద్దమ్మా, వద్దుమా, చచ్చిపోవద్దు, ఏమొద్దు. నా ఆస్తి మొత్తం కూడా నేను ఏమన్నా అయినా కూడా అనాథాశ్రానికే పోవాలి కానీ ఇలాంటి బీచ్లకు పోవద్దు మేడం. ఏం లేదు మేడం, ఆస్తి లేదు, ఏం లేదు, ఊరికి అట్లా ఆస్తి లేకుండా తను ఎందుకు మాట్లాడుతుంది? ఊరికి అట్లా అంటుంది అంతే. ఇన్సూరెన్స్ లో అన్ని మీరే తిన్నారు, మీరే చూసుకుంటున్నారని చెప్తుంది కదా. అంతకంటే ఎక్కువ పెట్టినాం కదా మేడం, చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా పెంచి పెద్ద చేస్తాం కదా. బర్త్డే పార్టీలో వస్తే వాళ్ళ పిల్లలకి మంచి కొంటే నాకు చీప్లలో తీసుకొచ్చి ఇవే మంచివి, ఇవే నీ మొహానికి గొప్ప అంటారు మేడం. వాళ్ళు తను ఉన్నదే మాట్లాడుతుంది కదా. చూసినాం మేడం, అంతకంటే ఎక్కువ చూస్తాం, అంత బాగానే చూస్తాం. ఊరికి అట్లా ఈడికి వచ్చి అట్లా మాట్లాడుతున్నాం. వీడికి వచ్చి అట్లా మాట్లాడుతుందని చెప్పకండి. తనకు సమస్య ఉంది కాబట్టి పరిష్కారం కోసం ఇక్కడికి వచ్చింది. ఏం సమస్య లేదు మేడం, ఈ రోజే ఏమీ లేదు. నా జీవితం మొత్తం మేము ముందర పెడుతున్నా. నరకం అంటే నరకం చూపించరు. ఏం చూపించలే మేడం, మంచిగానే ఉంటుంది, అన్ని మంచిగానే ఉంటుంది, బాగానే ఉంటది. ఏం లేదు మేడం, ఏం లేదు, చేసుకోవాలి, నేను అంత కంపల్సరీ పని చేసుకోవాలి. చేసి వీళ్ళందరూ తినిన తర్వాత నేను లేదు, లేదు, ఇంత చేసుకో. పని చేసినా కూడా. నువ్వు ఎక్కడన్నా పో, సరిగా ఏడికన్నా ఫుడ్ పో, కూడా పెట్టకుండా కంపల్సరీ నేను తనకి- చేసుకుంటా మ్యారేజ్. ఎందుకు చేసుకుంటారు? చేసుకుంటాను మేడం, చేసుకోవడానికి మీకు రైట్స్ లేవు. మా దగ్గర ఉన్నాయి మేడం. ఎందుకు పెంచారు చిన్నప్పటి నుంచి? చేసుకుంటాం, పెంచుకోవాలి. పెళ్లి చేసుకోవడం కోసమే పెంచారా? అవును మేడం. ఎక్కడన్నా అనాథాశ్రమంలో ఇస్తే తను హ్యాపీగా బతికేది కదా, మీలాంటి వాళ్ళ ముందు కాకుండా. ఏం లేదు, అవన్నీ ఏం లేదు, చేసుకోవాలని డిసైడ్ అయిపోయినా మేము. అదే మీ నేను పిల్లలు మా ఉన్నారు వైఫ్ కదా, డిసైడ్ అయిపోయినా మేడం. మీ పిల్లలు ఉన్నారు కదా, నా జీవితం మీ ఆవిడ వాళ్ళ తమ్ముడు ఎవరైనా ఉండి చేసుకుంటానంటే అలా ఇచ్చి చేస్తారా? అలా కాదు కాబట్టి అలా పెంచాం చెయ్యరు. కాబట్టి. మరి తను కూడా ఇదే పొజిషన్ లో చూడాలి కదా మేడం. మీరు. పెంచి పెద్ద చేసినాం కాబట్టి, అన్ని చూసినాం కాబట్టి ఇప్పటికి కూడా అన్ని చూసుకుంటాం. మ్యారేజ్ కూడా మేమే చూసుకుంటాం, చేసుకుంటాం. అవును, కాబట్టి మ్యారేజ్ చేసుకోవడం కాదు, ఆస్తి కూడా మీరే తీసుకుంటారు. బయటకి మళ్ళీ ఇచ్చి నన్ను పెళ్లి చేయండి. పక్కన పెట్టుకుంటారు. తన ఆస్తి ఉంది కాబట్టి తనకి 24 years ఏజ్, మీ పిల్లల ఏజ్. తనకి మీ పిల్లలకి ఎలా చేస్తున్నారో బయటకు ఇచ్చి పెళ్లి చేయండి తనకి. ఇంకోటి మేడం, ఆ ఆస్తి అంటుంది కదా, పెంచినాం కాబట్టి పెద్ద చేసినాం కాబట్టి ఆస్తి కూడా తీసుకుంటాం మేమే. ఎందుకు తీసుకుంటారు? ఎందుకు రైట్స్ ఉంటాయి? తీసుకుంటాము. మళ్ళీ ఎవరికి ఇస్తుంది? బయట పంచి పెట్టమను. కట్టుకున్న భర్తకి వెళ్తారు. బయట పంచి పెట్టమను మేడం. మీరు పెళ్లి చేయండి, కట్టుకున్న భర్తతో హ్యాపీగా ఉంటది. అప్పుడు మీరు లైఫ్ ఇచ్చిన వాళ్ళు ఆస్తి అవుతారు. బయట నేనే పెళ్లి చేసుకుంటాను, నేనే పిల్లల్ని కంటాను అంటే ఆస్తి అది correct అవన్నీ కాదు అన్ని కదా. తీసుకుపోయి పంచమని బయట. ఇప్పుడు నేను వేరే బయట ఏదైనా పెళ్లి చేసుకుంటే మొత్తం అన్ని తీసుకుపోతాము అని చెప్పేసి మీ బాధ కదా. ఇప్పుడు దాకా మా అమ్మ మా నాన్న చచ్చిపోయిన డబ్బులతో ఉన్నారు కదా, ఇప్పుడు దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? వదిలేండి, నా జీవితం నేనే బతుకుంటాను. వదిలేసేయండి, తన ఇష్టం వచ్చినట్టు తను పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటది. లేదు మేడం, ఎందుకు వదిలేరు? చేసుకుంటాము, ఆ ఆస్తి కూడా తీసుకుంటాం. మ్యారేజ్ చేసుకుంటాము, మీకు ఆస్తి కూడా తీసుకోవడానికి తీసుకుంటాము. రైట్స్ లేవు. ఇప్పుడు ఆ ఆస్తి అనగానే మా ఆస్తి అనగానే ఇప్పుడు అబ్బాయి ఇట్లా ఏమైనా పుట్టినంటే అది కూడా ఆమె అబ్బాయి అయినా మా అబ్బాయి ఒకటే కదా మేడం. ఎలా అవుతుంది? ఎలా అవుతుంది? అలాగా తను ఒప్పుకోదు అండ్ అలా అంటే చేసుకుంటాను కొంచెమన్నా సిగ్గు ఉంది. నీకు లేదేమో, నాకుంది కదా. నీకు ఎంత లేదో నాకు అంత ఉంది. నీకు ఎంత లేదో చేసుకోవద్దని నాకు అంత ఉంది కదా, నాకు కూడా అంతే ఉంది కదా. ఒక్కసారి నన్ను అనిపించలేదా? ఏం అనిపించలేదు. తనకి అనిపించలేదు, అర్థం ఉంది కదా మీకు. అనిపించలేదు. తన కూతురులాగా తను అనిపించలేదా ఎప్పుడు? ఎప్పుడు కనిపించలేదు మేడం. ఎప్పటి నుంచి అయితే సాగుతున్నారో అప్పటి నుంచి ఆ దుర్బుద్ధితో ఉన్నారు. అదే ప్లాన్ తో పెంచారు. అంతే అంతే మేడం. ముందుగానే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ప్లాన్ చేసుకొని తన్ని పెంచి ఈ రోజు తన గొంతుకోయాలని చూస్తున్నారు. గొంతెందుకు కోసం మేడం? అవును, మరి నువ్వు గొంతు చేసుకుంటే కోసరా? గొంతుకొచ్చినట్టే కదా. ఎక్కడ? బయటోడికి ఇచ్చి కట్టబెట్టు, హ్యాపీగా బతుకుతుంది తను. బయటోనికి ఇస్తే ఆస్తి బయటోనికి పోతుంది మేడం. నువ్వు ఆస్తి కోసం ఇప్పుడు ఆ, ఆస్తి కోసం అవును. ఆస్తి కోసమే మా తను ఆస్తి పెళ్లి కూడా పోతుంది కదా. చేసుకుంటున్నాడు. ఇప్పుడు మ్యారేజ్ చేయాలి, ఎవరు తను చేయాలి? మీ ఆస్తి ఎందుకు పోతుంది? బయటకు వెళ్ళమంటారు కదా, బయటకు వెళ్ళమంటారు కదా, ఎవరు చేయాలి మ్యారేజ్? హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు పెంచిందే చాలా పెద్దగా అయిపోయింది. ఇప్పుడు మ్యారేజ్ చేయాలంటే బయట ఎవరు చేయాలి? మీరే చేయాలి. ఆ, రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు కదా చిన్నప్పటి నుంచి. అందుకోసమే తీసుకుంటాం కదా, చేసుకున్నామని. ఏమన్నా తెలివండి మాట్లాడుతున్నామా? తెలివి నాకు చాలా. కొంచెమన్నా కనికరం అనిపించలేదా మామయ్య? నీకు ఇప్పుడు వచ్చిందా? ఆల్రెడీ తల్లిదండ్రులు నీకు ఇప్పుడు వచ్చిందా తెలివి? ఇప్పుడు నోరు వచ్చింది, నోరు ఇప్పుడు నోరు పెరిగిందా? చిన్న అంటే తన జీవితం నాశనం అయిపోతుంది. ఇంతకుముందు నోరు ఎక్కడ పోయింది? తన ఇప్పుడు నోరు జీవితం వచ్చిందా? నాశనం అయిపోతుంది కాబట్టి మాట్లాడుతుంది తను. ఏమి కాదు మేడం, నా జీవితం నాశనం అయిపోతుంది. మీ కాళ్ళ కింద నోరు మూసుకొనే ఉండాలి. ఎందుకు ఉండాలి? నోరు నోరుకొని మూసుకొనే ఉండాలి. మాట్లాడకండి. మాట్లాడతాం మేడం, నోరు మూసుకోమని అంతే. చేసుకుంటాం మ్యారేజ్ అంతే, వేరేదేం లేదు. చేసుకోను. నేను చేసుకుంటా కదా, నేనున్నా కదా. ఎవరు వస్తారు రమ్మని? మీరు ఇంత మూర్ఖంగా మాట్లాడుతున్నారు. అమ్మాయి మేజరు, తనకు అన్ని రైట్స్ ఉన్నాయి. లీగల్ గా అమ్మాయి వెళ్ళి కేసు పెడితే మీకు ఏమవుతుందో తెలుసా? మీకు మాకేమి కాదు, పెట్టుకోమని. వెళ్తారా? పెట్టుకోమని. ఏం కేసు పెడతారు పెట్టుకోమని. నేను అయితే ఇంటికి వెళ్ళాను మేడం, నేను పోయి కేసే పెడతాను. తన ఇంటికి రానంటుంది. మీరు వెళ్ళిపోండి. తీసుకెళ్తాం మేడం. ఎందుకు తీసుకెళ్తారు? కొట్టైనా తీసుకెళ్తాం. మా దగ్గరే ఉంటుంది. కొట్టి మరి కొట్టడానికి rights తీసుకెళ్తాము. లేవు.
పెంచినాం కాబట్టి కొట్టడానికి కొడతాము. రైట్స్ లేవు నీకు. కొట్టినాం. ఏం పెంచామమ్మయ్య మాట మాట్లాడితే పెంచానంట. నా సొమ్ముతో మీరు బతుకుతున్నారు, మీ ఫ్యామిలీ మొత్తం అంతా నా అమ్మ సొమ్ముతో బతుకుతున్నారు. నువ్వు నన్ను పెంచడం ఏంటి? అదే మీ అమ్మ నాన్న లేకపోతే ఎవరు పెంచుతున్నాయి నిన్ను? అవును వాళ్ళ సొమ్ము చిన్నగా ఉన్నప్పుడు అమ్మ అమ్మా నాన్న లేకపోతే అనాథాశ్రమంలో ఉంటది, అప్పుడు కూడా హ్యాపీగా ఉండేది తను. మీరు పెంచడం వల్ల తన జీవితం నాశనం అయిపోతుంది ఈ రోజు. ఎవరు చూడలే, చూడకపోతేనే తీసుకొచ్చి లేదు పెంచాలి. మేడం, నేనైతే ఇంటికి కూడా వెళ్ళాను మేడం. నేను ఇంటికి కూడా రాను మామయ్య. అయితే ఎక్కడైనా వెళ్ళిపోతా. తీసుకెళ్తా, కొట్టైనా నేను తీసుకెళ్తా, ఎక్కడికైనా వెళ్ళిపోతా కానీ నేను రాను. కొట్టి మరీ తీసుకెళ్తా. మీకు కొట్టడానికి రైట్స్ లేవు, తన ఇంటికి రాదు, తన ఇంటికి రాదు, ఇక్కడే ఉంటది. మేడం కొట్టి మరీ తీసుకెళ్తా, చూడండి మళ్ళీ తీసుకెళ్ళకపోతే అడగండి. నేను రాను మామయ్య, ఇంటికి నేను రాను. తీసుకెళ్తా, కొట్టైనా ఎందుకు కొట్టి తీసుకెళ్తారు? తీసుకెళ్తాను మేడం. కొట్టి తీసుకెళ్ళడానికి మీకు రైట్స్ లేవు, ఉన్నాయి, తను ఇక్కడే ఉంటుంది. వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. తీసుకెళ్తాము. మేనేజర్ వచ్చి తీసుకెళ్ళండి. ఒక 4 రోజులు ఈమెకి సెక్యూరిటీ కల్పిద్దాం. వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. తీసుకెళ్తాం మేడం. మీరు మాట్లాడొద్దు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. చేస్తాను, ఈ పని చేస్తాను. ఏం మాట్లాడాలి మాట్లాడతారా ఇంటి దగ్గర? ఓకే అమ్మా, నువ్వు బాధపడకు, నీకు కావాల్సిన న్యాయం జరుగుతుంది. మన టీం అంతా నీతో ఉన్నారు. తనని పోలీస్ స్టేషన్లో వేపించి మీకు తగిన న్యాయం జరిగేలా మా టీం అంతా చూసుకుంటారు. ఓకేనా మేడం. చూసారు కదండి, ఆ అమ్మాయికి తగిన న్యాయం జరిగేలా మేము చూస్తాము. మరో ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. మీ లక్ష్మీ ప్రసన్న.